ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ పెద్ద యుద్ధమే చేస్తాంది. ఢిల్లీకి పోయి మరీ పోరాటం చేస్తాంది. ఇక ఢిల్లీకి పోతే ఉపయోగం ఏముంటది చెప్పు? బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా అటు కాంగ్రెస్ పార్టీ పరంగా పోరాటం చేస్తాంది రేవంత్ సర్కారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు నియోజకవర్గానికి 50 మంది చొప్పున ప్రత్యేక రైల్లో పోతున్నారట. అంతేకాదు ఆగస్టు 5న లోక్సభలో వాయిదా తీర్మానం అడుగుతారు. ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారు. 7న రాష్ట్రపతికి వినతి పత్రం ఇస్తారు. ఇందుకోసం ఇప్పటికే జనహిత పాదయాత్రలు కూడా నడుస్తున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడా? ఇక మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిండు. ఆయనే నాయకత్వం వహిస్తుండు. మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చిండు కదా ఢిల్లీలో. బీసీలకు 42% రిజర్వేషన్ అంటే మంచి అంశమే. మనం కూడా మద్దతు ఇద్దాం బా.